ఆకలేస్తుంది. ఏమైంది రాజు, ఇంకా ఫుడ్ అవ్వలేదా? ఏమైందా, నువ్వే వెళ్ళి చూడు. చారు, ఏంటి ఇంక వంట అవ్వలేదా? ఇట నా ముఖం చూస్తుంటే వంట అయిద్దా? పోనీ హెల్ప్ ఏమైనా చేయమంటావా? ఎందుకు? నా జీవితానికి బొక్క పెట్టడానికా? ఏం అక్కర్లేదు, నా పని నన్ను చేసుకుని చాలు. ఏంటి రాజు అంత ఫ్రస్ట్రేటెడ్గా ఉంది? వర్క్ ప్రెజర్ ఏమో. దానికదే పని చెప్పుకుని దానికదే ప్రెజర్ పెట్టుకుని మన మీద అరుస్తుందేంటి? స్మెల్ అదిరిపింది. ఇదేంటిది పచ్చగా ఉంది? ఓహో, పుదీనా చట్నీ లేదు కొత్తిమీర చట్నీ అయ్యి ఉంటది. మునగాకు చట్నీ. ఏంటమ్మా? మునగాకు చట్నీ అమ్మగారు. మునగ చెట్టు ఆకులతో చేసా, మంచిగా ఉంటది. ఏ ఇంకే ఆకు దొరకలేదా నీకు? ఏంటమ్మా మీరు, ఇందులో ఎన్ని బెనిఫిట్లు ఉంటాయో తెలుసా? విటమిన్లు, మినరల్లు, ఒంటికి చాలా బలం. ఇదేంటి చారు, కాకరకాయ ముక్కల కోసం కూరన్న మర్చిపోయావా? కాదు సార్, కాకరకాయ చిప్స్. చిప్ ఏమైనా దుబ్బిందా? చిప్స్ ఎవరైనా ఆయిల్లో వేపుతారు, ఇలా పచ్చిగా వదిలేరు. ఆయిల్ మాట ఎత్తకండి సార్, నా బాడీ బాయిల్ అయిపోద్ది. మొన్న నా మాయదారి మొగుడు మందు కొడుతూ చికెన్ ఫ్రై చేయమన్నాడు. అవి చేస్తుంటే బాండీ తగిలి చేతి మీద ఆయిల్ పడ్డది. అంతే, నా చేతులు బొబ్బట్లు అయ్యాయి. అప్పటి నుంచి ఆయిల్ బ్యాన్ చేద్దామని డిసైడ్ అయినా. చారు, వంట చేసినప్పుడు అలాంటివి సహజించారు. జాగ్రత్తలు తీసుకొని ఇలాంటి డిసిషన్ తీసుకోకూడదు. అయినా ఆ ఇంట్లో జరిగిన దానికి ఈ ఇంట్లో రివెంజ్ తీర్చుకుంటే ఎలా చారు? అమ్మగారు ఏమన్నారు? రివెంజా? పొట్ట నింపే కొంపకి కుంపడి పెట్టే రకం కాదమ్మగారు నేను. నాకు పైసలు ఇచ్చే పెద్ద మనుషులు సార్ మీరు. మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. అందుకే వేడి కూడా చేయకుండా తీసుకొచ్చిన వంటలు ఇవి. తింటే మీకు వంట పడుతుంది అనుకున్నాను కానీ తినకుండానే నా కంట తడి పెట్టిస్తారు అనుకోలేదు అమ్మగారు. థ్యాంక్స్ అమ్మగారు, చాలా థ్యాంక్స్. సంజ, చారు ఏడుస్తుంటే పల్లె ఉంది కదా, మధ్య వస్తుంది. అది పెట్టే కన్నీళ్ళు ఈ కర్రీస్లో వచ్చి పడుతున్నాయి. చారు నువ్వు ఆపు, తింటాంలే నీ వంట. తింటారా? పట్టండి. చారు 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 చారు, కాకరకాయ మాత్రం వద్దు. అయితే సజ్జల పప్పు ఏమంటారా? సజ్జల పప్పు అంటే బర్రెలకు తౌడులో కలిపితే అదేనా? అవును సార్, అదే. బర్రెలు పుష్టిగా ఉండాలంటే అదేగా మెయిన్. చారు, బర్రెలకు పెట్టే ఫుడ్ తీసుకొచ్చి హెల్దీ అంటావా? అది తినిమేం పోతే పొట్టుకూటి కోసం ఊరికే పట్టకూడి పిండకూడని చెప్తా. అవును సార్, సజ్జలు పిండాల్లో కూడా పెడతారు. చూసారా, మన ఆచారాల్లో పలహారాల్లో కూడా పెడుతున్నారంటే సజ్జలు ఎంత హెల్దీయో.